ఈరోజు రామచంద్రాపురం ప్రజాగళానికి కొంచెం ఆలస్యమైంది ద్రాక్షారామంలో. అయినా కూడా మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు. రేపు జరిగే ఎన్నికలు రాష్ట్ర దిశ దశ మార్చే అత్యంత కీలకమైన ఎన్నికలు. ప్రజల్ని చైతన్యపరచడానికి నేను ప్రజాగళంతో ఇక్కడికి వచ్చాను. మీ ఉత్సాహం చూస్తున్నాను. ఇప్పుడే రావులపాలెంలో మీటింగ్ అయింది. నేరుగా అక్కడ రోడ్డు మీద వచ్చాను. మీ ఉత్సాహం చూసినప్పుడు కోనసీమ ప్రజలు పందెం కోళ్ళులా కాళ్ళు దువ్వుతున్నారు, ఎగిరెగిరి పడుతున్నారు. మా తమ్ముళ్ళు అయితే పందెం కోళ్ళలా మీ పౌరుషం చూస్తూ ఉంటే అర్థమైపోయింది ఏం జరగబోతుందో. గెలుపు మనది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుప్పిగంతులు వేసినా అవేమీ జరగవని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడు, నెత్తి మీద చెయ్యేసి నిమిరాడు, బొగ్గులన్నీ సవరించాడు, ముద్దులు పెట్టాడు. ఎన్నికలు అయిపోయినాయి, మనం కూడా మోసపోయాం. అక్కడి నుంచి గుద్దులే గుద్దులు. అవునా కాదా? ఎవరినైనా మిమ్మల్ని వదిలిపెట్టాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరిని వదిలిపెట్టలేదు. అందుకే ఒకసారి అని చెప్పి నమ్మి మోసపోయిన మీలో ఒక బాధ ఉంది, ఆవేదన ఉంది, ఆక్రందన ఉంది. అదే మరిగా ఆవేశం కనపడుస్తా ఉంది మీ అందరిలో. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా? మే 13 వస్తుందా? 2 బటన్లు నొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో పడేయడానికి సిద్ధంగా ఉన్నారు. అవునా కాదా? ఈరోజు నేను వచ్చింది మీకు ఒక భరోసా ఇవ్వడానికి, భద్రత గ్యారెంటీ ఇవ్వడానికి వచ్చాను. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఎన్డీఏ తరఫున ఈరోజు చూస్తా ఉంటే 3 జెండాలు ఎక్కడికి పోయినా రెపరెపలాడుతున్నాయి. 3 జెండాలు వేరైనా అజెండా మాత్రం ఒకటే. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. మా కలయిక మా కోసరం కాదు, మీకోసరం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరికీ. తమ్ముళ్ళు ఒక్క విషయం చెప్తున్నా. నిన్ననే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి, నన్ను పశుపతి అన్నాడు. నేనేం ఆశ్చర్యపోలేదు, కానీ బచ్చాను చూస్తే నాకు నవ్వు వచ్చింది. చరిత్ర తెలియని బచ్చా ఈ జగన్మోహన్ రెడ్డి. పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడే పరమశివుడు. ఆ అవతారానికంటే మించిన అవతారం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును, పడరాని అవమానాలు పడుతున్నా. శారీరకంగా మానసికంగా నా తమ్ముళ్ళైతే జైల్లో పెట్టినప్పుడు, కేసులు పెట్టినప్పుడు, ఆస్తులను లాగేసుకున్నప్పుడు పేదవాడు బాధపడతా ఉంటే ఎన్నో బాధపడ్డా, కానీ రాజీ పడను. 24 బుల్లెట్లకే భయపడిన వాడిని నేను భయపడతానా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 24 క్లేమోర్ మైన్స్ నా మీద 2003లో బ్లాస్ట్ చేశారు, తెలుసు కదా మీకు అందరికీ. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నన్ను కాపాడాడు. అవునా కాదా?
నాకు ఇంకా ఏదో ఉంది నీతో పని, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఇలాంటి దుర్మార్గుడు వస్తాడు, ప్రజల్ని హింసిస్తాడు, మళ్ళీ కాపాడే శక్తి నీకు ఇవ్వాలని, ప్రాణం ఇవ్వాలని వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు. అయితే నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, ఎక్కడా రాజీ పడను. తెలుగు జాతి కోసం పోరాడుతున్నా, ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడుతున్నా. ఒకప్పుడు ఏం చేశానో నా బ్రాండ్ మీకు అందరికి అర్థమవుతుంది, అవునా కాదా? ఏం తమ్ముళ్ళు, నా బ్రాండ్ కింద జగన్మోహన్ రెడ్డి లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాకమునిపే నేను ముఖ్యమంత్రి 9 ఏళ్ళు. పిల్ల కుంకుకింగా ఇవన్నీ అర్థం కావడంలా. నోరు కూడా బారేసుకుంటున్నాడు, కానీ నేను నోరు బారేసుకోవడంలా. ఏదేదో మాట్లాడుతున్నాడు, బాబాయిని చంపి గొడ్డలితో అనుకుంటున్నాడు, ఇప్పుడు అందరిని చంపి అనుకుంటున్నాడు. లేకపోతే కోడి కత్తి డ్రామా ఆడి ఎన్నికల్లో లాభం పొందాడు, ఈ విధంగా మళ్ళా చేయొచ్చు అనుకుంటున్నాడు. నేను ఒక విషయం మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈ